ఈ వీడియోలో నాకు సామెత ఏదో గుర్తొచ్చిందనమాట. కళ్ళేమో కావాలంటది, కడుపేమో వద్దంటదని పెద్దలు ఊరికనే అనలేదండి. ఈరోజు అలాగయిందనమాట నా పరిస్థితి. సో, మేము మైసూర్‌లో వాక్స్ మ్యూజియం చూసొచ్చాక 1:30 అయిపోయిందనమాట. ఫుల్ ఆకలిగా ఉంది. ఇంకా మేము ఆటో డ్రైవర్‌ని ఏదైనా రెస్టారెంట్ తీసుకొని పో అంటే, ఇంకా మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ హోటల్ ఒకటుంది, రెస్టారెంట్ ఒకటుంది. 1935 నుంచి ఏమో రన్ చేస్తున్నారు. చానా ఫేమస్. ఓన్లీ దోసలు ఒకటే దొరుకుతుంది అన్నారనమాట. ఒక్కసారి ట్రై చేయి అనేసరికి మా ఆయన గన సరే అనేసి ఈ రెస్టారెంట్‌కి అయితే పిలుచుకొని వచ్చేసారనమాట. సో, మా చిన్నోడి ఫేస్ చూసినారా ఎట్లా పెట్టినాడో. ఎందుకంటే మధ్యాహ్నం తృప్తిగా అన్నం తినాలనుకున్నాము. మళ్ళీ దోసనా అన్నట్లు అయిపోయింది మా సిట్యుయేషన్ అక్కడ. సరేలే అనేసి ఇంకెలాగో లేట్ అయిపోయింది. వేరే రెస్టారెంట్స్ ఎతికే ఓపిక లేక ఇంకా ఇక్కడే తినేసామనమాట. వాళ్ళైతే బాగా సర్వ్ చేశారులేండి. బెన్నె దోస, లోపల ఒక స్టఫ్ కూర, అలాగే కొబ్బరి చట్నీతో అయితే సర్వ్ చేసేసారు. సరే నేను ఒక్క దోసతో సరిపెట్టుకున్నానా, చిన్నగానే ఉంది కదా అనేసి ఇంకొక దోస ఆర్డర్ పెట్టాననమాట. ఇంక అంతే సంగతి. ఇంక సాయంత్రం దాకా అదే ఫ్లేవర్ అనమాట. నాకైతే ఇంక వేరేది ఏది తినబుద్ధి కాలేదు. కానీ దోస అయితే పర్లేదండి. కానీ చెప్పాను కదా సామెత, అది గుర్తొచ్చేసింది. కళ్ళు కావాలంటది, కడుపు వద్దంటది. ఇది అయిపోయిందనమాట నా పరిస్థితి సాయంత్రానికి. కానీ ఇట్లా వాడికేదో కొంచెం నచ్చిందని అలాగన్నాడే గానీ, పిల్లలిద్దరు గాన సాటిస్ఫాక్షన్‌గా తినలేదు. సో, అంతేనండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.